హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. మరి వ్లాగ్ అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది. మా ఇంట్లో రథయాత్ర రోజు నేను ఎలా పూజ చేసుకున్నానో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. హోప్ మీ అందరు కూడా చక్కగా ఇంట్లో పూజ చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను. అలాగే గుడికి కూడా వెళ్ళే ఉంటారు అనుకుంటాను. బట్ నేనైతే గుడికి రథయాత్ర రోజు వెళ్ళలేనండి, ఎందుకంటే బోల్డ్ అంతమంది జనాలు ఉంటారు కదా. సో ఆ రోజు వెళ్ళను, మరొక రోజు అనమాట దర్శనం చేసేందుకు వెళ్తాను. సో ఆ వీడియో కూడా మా ఊరు తరపు గుడి ఇవన్నీ కూడా మీతో ఈ వీడియోలో లాస్ట్కి షేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే నేను ఏం చేశానంటే దేవుని గుడి అంతా శుభ్రం చేసేసాను. ఇప్పుడు ప్రత్యేకంగా మనకి స్వామి అమ్మవార్లకి శుభ్రంగా రోజ్ వాటర్ తోటి శుభ్రంగా తుడిచేసాను అనమాట. అండ్ మరి నెక్స్ట్ అయితే వస్త్రాలు. ఇవైతే కొత్తవి కాదండి, అనుకున్నాను కొత్త వస్త్రాలు తీసుకుందాం స్వామి అమ్మవార్లకి అని చెప్పేసి, బట్ కుదరలేదు. శ్రావణ మాసం ఎలాగో వస్తున్నది కాబట్టి తీసుకుంటాను. సో ఇప్పుడైతే చూడండి, చక్కగా స్వామి అమ్మవార్లకి వస్త్రాలు అయితే తొడిగించేసిన తర్వాత అయితే చాలా కళగా ఉన్నారు కదా. ఆ తర్వాత అయితే చందనం ఇంకా కుంకుమతో అలంకరణ చేసుకుంటున్నానండి. అటువైపు అయితే నేను ధూపం పెట్టాను అనమాట. అంటే ఆ ధూపం కూడాను స్వామి అమ్మవార్లకి ఎలాగంటే మనం స్నానం చేసి వచ్చిన తర్వాత సాంబ్రాన్ని పొగ వేస్తే ఎలా ఉంటుంది ధూపం వేస్తే, సో అలా ఫీల్ అయ్యి నేను ధూపం వేస్తూ ఇక్కడైతే స్వామి అమ్మవార్లకి చిన్నగా అలంకరణ చేస్తున్నానండి. అంటే బొమ్మలన్నీ కూడా పూజా మందిరంలో పెట్టేస్తాను, కానీ అక్కడ ప్లేస్ కొంచెం తక్కువ ఉండడంతో కొంచెం అలంకరణ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, కాబట్టి కొంచెం ముందుకు జరిపేసి ఇలా అలంకరణ చేశాను. అండ్ ఈ కిరీటాలు చూస్తున్నారు కదా, ఇదైతే మొన్న పూరి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. వీడియోలో మీకు ఎలా కనిపిస్తున్నది అంటే నిజంగా అయితే చాలా బాగున్నాయండి. ఎంత బాగున్నాయంటే నా దిష్టి తగిలేటట్టు ఉన్నదనమాట. సో చూడండి, ఇక్కడైతే అంటే అక్కడ చూసాను అనమాట, కిరీటాలు తెచ్చాను కదా సరిపోతున్నాయా లేదా, లేకపోతే ఏమైనా అడ్జస్ట్ చేయాలంటే చేసుకుంటానని చెప్పేసి. అండ్ మరో మాటకు వస్తే పూసల దండలు ఇవి కూడా కొత్తవేనండి, నేను మొన్న పూరిలోనే తీసుకున్నాను అనమాట. సో చక్కగా పూసల దండలు ఇవన్నీ అలంకరణ చేసిన తర్వాత అండి చూడండి, కిరీటాలు అయితే చక్కగా అడ్జస్ట్ చేసేసాను అనమాట. కొంచెం చిన్న సైజు వచ్చే అనిపించింది, కానీ ఈ రోజు కోసమే నేను ప్రత్యేకంగా తీసుకున్నాను కాబట్టి పెట్టేశాను అనమాట. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేసి నాకు తెలియపరచండి. మరి అంత హ్యాపీగా పూజ చేసుకుంటున్న నేను చిన్నగా డిసప్పాయింట్ అయితే అయ్యాను. అదేంటో మీరు కూడా గమనించి ఉంటారు వీడియోలో. పూజా మందిరంలో నేను పెట్టిన స్ట్రిప్స్ లాంటి లైట్లు అయితే ఎందుకో వెలగలేదు మధ్యలో అనమాట. సో నేను ఎంత ట్రై చేసినా కూడా ఎక్కడో లూజ్ కనెక్షన్ ఉన్నది. సో మా ఆయన వస్తే అది చూసుకుంటారు, నా వల్ల అయితే కాదు, ఇప్పటికే చాలా టైం అయిపోయిందని చెప్పేసి పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇదిగోండి, నార్మల్గా దీపారాధన అయితే చేసేసాను. అండ్ స్వామి అమ్మవార్ల కోసం అయితే ప్రత్యేకంగా దీపారాధన చేసుకుంటున్నాను అనమాట. సో ఎలాగో చామంతి పూలు కూడా ఈసారి బాగానే దొరికాయండి. సో చామంతి పూలు, గులాబీ పువ్వులు అండ్ తులసి దళాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చాను అనమాట. ఇంకా మనకి నెక్స్ట్ అయితే శ్రావణ మాసం వచ్చేస్తున్నది, వినాయక చవితి వస్తున్నది. ఇవన్నీ కూడా ప్రత్యేక పూజలు అయితే లైన్గా వస్తున్నాయి అన్నమాట. అయితే మేము ఏంటంటే విష్ణుమూర్తి పూజలు అయితే కొంచెం ఎక్కువగా చేసుకుంటామండి. నార్మల్గా మార్గశిర మాసంలో లక్ష్మీవారాలు ఇవన్నీ కూడా చేస్తాం అనమాట. అంటే అమ్మవారికి సంబంధించిన పూజలు కొంచెం తక్కువ అనమాట. సో స్వామి అమ్మవార్లు ఎలాగంటే మనకి ధనుర్మాసంలో పూజ చేసుకుంటాను. అలాగే ఇక్కడ మా పూజా మందిరంలో మీరు చూస్తున్నారు కదా, స్వామి అమ్మవార్లు విగ్రహాలు కూడా ఉన్నాయండి. చక్కగా నేను కళ్యాణం కూడా చేశాను, మన ఛానల్లో ఉన్నది. ఒకసారి మీరు అంటే ఇంట్రెస్టెడ్ అయితే ఒకసారి విజిట్ చేయండి. సో దీపం ధూపం సమర్పించిన తర్వాత అండి ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసరికి నైవేద్యం కదా. ఎప్పుడూనూ రథయాత్రకి నేను రవ్వ లడ్డూలు చేస్తాను. అదేంటి అంటే మా నాన్నమ్మ చేసేదండి, అప్పటి నుంచి రథయాత్ర అంటే రవ్వ లడ్డు అని మైండ్లో ఫిక్స్ అయిపోయిందనమాట. సో రవ్వ లడ్డూలు అందరూ కూడా చేస్తారు, బట్ జ్యూసీగా చక్కగా రావాలంటే చిన్న చిన్న టిప్స్ ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే చూడండి, మనం ప్యాన్లో కొంచెం నెయ్యి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ చిన్న గిన్నెడే నేను నూకైతే తీసుకున్నాను. అలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఒకేసారి మన రవ్వ లడ్డూలో ఎక్కువ నెయ్యి వేసేసినా లేకపోతే కలుపుతున్నప్పుడు ఎక్కువ పాలు పోసేసినా కూడా మన రవ్వ లడ్డూలు అనేది అంటే సరిగ్గా రావు. సో చూడండి, కొంచెం నెయ్యి వేసుకొని నూక అనేది ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు ఇంకో బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను కదా. ఇప్పుడు రవ్వ లడ్డూల్లో అంటే మరి కొంచెం అదే ప్యాన్లో మరి కొంచెం నెయ్యి అయితే వేసుకొని పచ్చి కొబ్బరి కొంచెం యాడ్ చేసుకున్నానండి. నేను నూక ఎంత తీసుకున్నానో దీనికి కొలత ఏంటి పెట్టుకోకండి. నూక కంటే కొంచెం తక్కువ కొబ్బరి యాడ్ చేసుకుంటే ఏంటంటే చక్కగా వస్తుందన్నమాట రవ్వ లడ్డు. సో చూడండి, అందులోనే మరి కొంచెం పంచదార కూడా యాడ్ చేసేసాను. పంచదార కూడా ఎక్కువ వేసేయకండి, పాకం ఎక్కువ వచ్చేసినా కూడా మన లడ్డూలు చుట్టబడవు, జారుగా అయిపోతుంది అనమాట. సో అందులోనే ఒక 2 ఇలాచీ కూడా వేసేసానండి. పొడి చేయాలండి యాక్చువల్గా, కానీ హరిబరిలో మరి పొడి అయితే చేయలేదన్నమాట. సో
పంచదార కరిగిపోయిన వెంటనే నేనైతే కొబ్బరి అండ్ పంచదార ఏదైతే కలిపానో ఆ మిక్స్ని కూడా ఈ బౌల్లో కలిపేస్తున్నాను అనమాట. అంటే పాకం ఎక్కువ తీసారనుకోండి రవ్వ లడ్డూలు రాళ్ళలాగా వచ్చేస్తాయి. అక్కడ గిన్నెలో వేస్తుంటే కుక్కర్ సీటీ వచ్చింది కానీ తుళ్ళి పడ్డాను. అంటే షూటింగ్లో ఇలా ఇన్వాల్వ్ అయి ఉన్నానమాట. సో కట్ చేస్తానండి. ఇదిగో కొబ్బరి అండ్ పంచదార కూడా యాడ్ చేసేసాం కదా బౌల్లో. వేడిగా ఉంటుంది కదా, చూసుకొని కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకొని మనం ఉండలు అనేవి చుట్టాలన్నమాట, లడ్డూలు అనేవి. సో నేనేంటంటే రవ్వ లడ్డూలు మంచి ఫ్లేవర్ రావాలంటే పచ్చకర్పూరం చిన్న మొక్క యాడ్ చేస్తానన్నమాట. మరీ ఎక్కువ యాడ్ చేశారంటే చేదు వచ్చేస్తుంది. చిన్న ఆవగింజంది అనుకోండి, అంతైతే కొంచెం యాడ్ చేసుకొని అలా శుభ్రంగా కలుపుకొని పాలు కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండలు చుట్టేయడమే. అండ్ ఇంకో మెయిన్లీ ఏంటంటే మరి కొంచెం నెయ్యిలోని కాజు అయితే ఫ్రై చేసి ఉంచుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే గుండె కాజు యాడ్ చేద్దాం అనుకున్నాను, ప్రతి బయటలో వస్తుంది అలాగైతే. సో మళ్ళీ కాజు గుండె చేయడానికి మరి కొంచెం టైం టేకింగ్ కదండి, కాబట్టి ఇలాగ ఫ్రై చేసిన కాజు యాడ్ చేశాను అనమాట. సో రవ్వ లడ్డూలు అయితే కంప్లీట్ అయిపోయాయండి. చాలా తక్కువ వచ్చాయి కానీ చాలా టేస్టీగా వచ్చాయన్నమాట. అండ్ నేనైతే ఏ నైవేద్యం పెట్టినా కూడా ఫస్ట్ అయితే మనం గణపతికి పూజ చేయాలి కదా. సో ఒక 2 లడ్డూలు అయితే గణపతి దగ్గర పూజ చేసేసి ఇవన్నీ నైవేద్యం పెట్టేశాను. అండ్ దెన్ హారతి కూడా ఇచ్చేసాను అనమాట. సో ఇంట్లో పూజ అయితే చూసేశారు కదా, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇది వచ్చేసరికి సాయంత్రం టైం అనమాట. మేమైతే స్వామివారి దర్శనం కోసం వచ్చాం. అదేంటోనండి, ఎప్పుడు మేము దర్శనంకి వచ్చినా కూడా ఏ సంవత్సరం అయినా రామావతారంకి మేము వస్తున్నాం అనమాట. ఆ టైంకి మాకు కుదురుతున్నది. సో రథం అయితే చూడండి ఎంత చక్కగా అలంకరణ చేశారు కదా. అలా సాయంత్రం వేళలో అలా చీకటి పడుతుంటే రథం కూడా లైట్ల వెలుగులో ఎంత బాగుందంటే. సో ఇక్కడ నేనైతే నైవేద్యం తీసుకుంటున్నాను, కొబ్బరికాయ ఇవన్నీ కూడా. అక్కడ సౌండ్ బాక్స్లోని అంటే పెద్దగా పాటలు పెట్టారనమాట, కాబట్టి అంత మోగ భాషలాగా అతనికి నేనైతే చెప్పుకుంటున్నాను. సో మెయిన్గా ఏంటంటే తులసి, స్వామివారికి ఇష్టం కదా తులసి, అయితే నేను కొంచెం ఎక్కువగా తీసుకెళ్ళాను అనమాట. సో మీరు కూడా చక్కగా మా ఊరు అలాగే గుడి ఇవన్నీ కూడా దర్శనం చేసేయండి. నేనైతే ఇక్కడ లోపలికి ఎంట్రీ ఇచ్చేసాను. అండ్ చూసేసరికి దీపాలు అయితే లోపల అలౌ లేదనమాట. ఇక్కడ బయట ఫస్ట్ అయితే మనం దీపారాధన చేసేసి నెక్స్ట్ అయితే లోపలికి వెళ్ళాలి. చేయలే కనబడకపోతే పాటలు జయమ్మ గారు పాడుతున్నారు. చక్కగా కార్యక్రమాన్ని తిలకించి ఆ చిన్నలు ఆ కళాకారులకు ఆశీర్వదిస్తారని మరి ప్రార్థిస్తూ, అలాగే మాకు నేటి 15 సంవత్సరాలుగా
ఈ పులిహోర చక్కటి అవకాశాన్ని సో దర్శనం అయితే చక్కగా అయిందండి, ఎందుకంటే జనాలు చాలా తక్కువ మంది ఉండే. అండ్ బయటకు వచ్చేసరికి రెండు వైపులా కూడా ఇలాగ మీకు బొమ్మల దుకాణాలు కనబడతాయి. అండ్ జాతర శనగలు కంపల్సరీగా తీసుకుంటాను. కొన్ని ఫుడ్ స్టాల్లు ఉంటాయి. అండ్ లైట్ల డెకరేషన్ తోటి అద్భుతంగా ఉన్నది కదా. ఈవినింగ్ వ్యూ అయితే చాలా బాగుందండి. ఇలాగే మా విలేజ్ లైఫ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో ఎలాగుంది ఏంటి అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా విజిట్ చేస్తున్నారా వచ్చిన లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరొక మంచి వీడియోలో మేము అందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.